ఇప్పుడు భద్రం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు యాంకర్లా కాదు, ఏరోస్టెస్లా ఉన్నారు శ్రావణి గారు. అందరికీ నమస్తే. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ, ఇక్కడున్న కుటుంబ సభ్యులందరికీ, మా మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా 7 Hills ప్రొడక్షన్ గురించి చెప్పాలి. ఎందుకంటే మేము ఫస్ట్ సినిమా దాంట్లోంచి బట్టల రామస్వామి బయోపిక్ సినిమా చేసాం. అది కరోనా టైంలో రిలీజ్ అయింది. చాలా పెద్ద హిట్ అయింది. తర్వాత అన్న సెకండ్ మూవీ తీస్తున్నారు అనగానే అదేంటి అనుకున్నా, ట్రైలర్ చూసాక తెలిసింది ఇది ఆయన బయోపిక్ అని. ఆయన కూడా సోలోగా వచ్చారు. 100 మందికి పని కల్పించాలన్నారు మా హీరో. 100 కాదు 1000 కుటుంబాలకి పని కల్పించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ హౌసే 7 Hills ప్రొడక్షన్ హౌస్. చాలా ఆనందంగా ఉంది అన్న. ఇలాగే మీరు దూసుకుపోండి. మన ట్రైలర్లో చెప్పినట్లు అద్భుతం జరుగుద్ది. మన భయ్య చెప్పినట్లు గట్టిగా కొడుతున్నాం. అలాగే మా హీరో, మన అందరి హీరో నాలాంటోడు సోలోగా ఉన్నాడంటే నమ్మశక్యంగా ఉంటుంది. అంత అందం పెట్టుకుని సోలోగా ఎలా ఉంటాం, కష్టం. సోలోగా వచ్చాడు. మీ అందరి ప్రేమని తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హార్టీ కంగ్రాచులేషన్. విష్ ఆల్ ద వెరీ బెస్ట్. మమ్మల్ని ఆశీర్వదించవచ్చు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్తూ July 4th గెట్ రెడీ. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు సతీష్ జై గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ అండ్ చేస్తున్నాం. వన్ మోర్ థింగ్, నేను మర్చిపోయాను. ఇందాక నుంచి కన్ఫ్యూజన్లో డైరెక్టర్ గారు ముందుకు వస్తున్నాను తప్పించి డైరెక్టర్ గారి గురించి చెప్పలేదు. ఆయన ఒక అడుగు వేయడానికి చాలా ఆలోచిస్తారు, కానీ చాలా నెమ్మదస్తుడు. కానీ ఆ డైలాగ్స్ చూసారు కదా, ఎంత పవర్ఫుల్ డైలాగ్స్ రాశారు. చాలా మంచి కంటెంట్ ఉన్న డైరెక్టర్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అందరి దగ్గర ప్రొడ్యూసర్ అనగానే డబ్బులు ఉంటాయి. మా ప్రొడ్యూసర్ గారి దగ్గర డబ్బులు మాత్రమే కాదు, కథలు కూడా ఉన్నాయి. అన్న కథలతో ఏదైనా నువ్వు కూడా ఏదైనా చేస్తే మాలాంటి వాళ్ళు కొంతమంది అలాగా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నమస్తే. థ్యాంక్ యూ అండి. అండ్ సతీష్ జై గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ నేను మాట్లాడవలసింది మురళీ నాయక్ గారి గురించి మాట్లాడాలి. గౌతమ్ కృష్ణ, ఒకసారి మీరు ముందుకు వస్తారా? ఇతను చేసింది ఇప్పుడు అందరికన్నా పెద్ద గెస్ట్ని తీసుకొచ్చారు. ఎందుకంటే మనం అందరూ రియల్ హీరోలు అయితే రియల్ హీరో మురళీ నాయక్. సో ఒక్కసారి మురళీ నాయక్ నా గురించి ఒకసారి అమర్ రహే. సో థ్యాంక్ యూ బ్రో, గుర్తించినందుకు. డెఫినెట్లీ ఆయన రియల్ హీరోనే, మనమందరం రియల్ హీరోస్. సో అందుకే వాళ్ళని పిలవడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ వాళ్ళు ఇంత దూరం నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చినందుకు. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నా టర్న్ వచ్చినప్పుడు. ప్లీజ్ క్యారీ. సో ఏదో మాట్లాడుతూ వచ్చాను, కొంచెం వాళ్ళ గురించి చెప్పగానే కొంచెం ఎమోషనల్ అయిపోయాను. సో ఈ సినిమా గురించి వస్తే సోలో బాయ్ నాకు చాలా దగ్గర మనిషి, కావాల్సిన మనిషి 7 Hills సతీష్. ఆయన వేడికొండల వారు ఎంత స్వచ్ఛమైన దేవుడో ఈయన మనసు కూడా అలాంటిదే. సో సతీష్ గారు లాంటి వారు ఇండస్ట్రీకి కావాలి. ఎందుకంటే ఒక నేనింతలో ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, సినిమా హిట్ అయింది, సినిమా తీయడం మానేస్తావా? సినిమా ఫ్లాప్ అయింది, సినిమా తీయడం మానేస్తావా? మనకు తెలిసిందల్లా సినిమానే. సినిమా కోసం బతుకుతాం, సినిమా కోసమే చేస్తాం అన్న ఫార్ములాలో ఉంటారు ఆయన. మేము కూడా అదే ఉంటాం. సో ఖచ్చితంగా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈ సినిమాలో పూర్ణాచారి ది బెస్ట్ సాంగ్, ఒక సాంగ్ రాశాడు కృష్ణుడి కన్నా అని చెప్పి. అది ఫేవరెట్ సాంగ్, ఇప్పటికే చాలా మంది వింటూ ఉంటున్నారు. సో అండ్ గౌతమ్ కృష్ణ గురించి చెప్పవసరం లేదు. మీకు అన్నట్లో కూడా సూపరే, మనసులో కానీ అన్నట్లో కానీ ఎంత స్ట్రాంగ్ ఉన్నాడో లోపల కూడా అంతే స్ట్రాంగ్ ఉంటాడు. ఏదైనా అచీవ్ చేయగలుగుతానని చెప్పి స్ట్రాంగ్గా నమ్ముతాడు. లాస్ట్లో డైలాగ్ చెప్పాడుగా, కొడతాం మామ, ఖచ్చితంగా కొడతాం బ్రదర్, గట్టిగా కొడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.